Good morning, students. In previous class, we learned about what is aberrations and what are the different types of aberrations. Now we will discuss what are the aberrations topic. Once we will remind that what we learned before. అసలు aberrations అంటే ఏంటి, what are the chromatic aberrations and what are the monochromatic aberrations. In chromatic aberrations, what are the different types of chromatic aberrations we will learn now. Okay, first of all, what is chromatic aberrations and what are the different types of chromatic aberrations. In chromatic aberrations, ఒక chromatic aberrations కానీ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ని ఒక వైట్ లైట్ వేసినప్పుడు ఇట్ ఫ్రమ్ ద లెన్స్ అంటే ఒక లెన్స్ని మధ్యలో పెట్టి వైట్ లైట్ని వేసినప్పుడు ఆ ఇమేజ్ అనే వైట్ లైట్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ సో మెనీ కలర్స్. అది కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఆ కలర్స్ కింద స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి ఆ ఇమేజ్ అనేది బ్లర్లా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా సైట్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ లెన్స్ లేనప్పుడు ఒకలాగా కనిపిస్తుంది, బ్లర్గా కనిపిస్తుంది, లెన్స్ ఉన్నప్పుడు బ్లర్గా కనిపించదు. సో దాన్నే క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. సో ఇన్ దట్ క్రోమాటిక్ ఎబరేషన్స్ there are two types of aberrations. Before, in previous class we learnt about what is longitudinal chromatic aberrations, right? Now we will learn about lateral chromatic aberrations. Before going through that, we will discuss about now we will discuss about longitudinal chromatic aberrations. అసలు longitudinal chromatic aberrations కి lateral chromatic aberrations కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏదైనా వైట్ లైట్ తీసుకొని ఒక లెన్స్ మీద వేసినప్పుడు దే విల్ ఫార్మ్ టూ కలర్స్, రెడ్ అండ్ వైలెట్ కలర్స్లా స్ప్లిట్ అవుతుంది. అది స్ప్లిట్ అయింది ఒకే షేప్లో వెళ్ళదన్నమాట. మనకి ఆ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అనేది డిఫరెంట్ పొజిషన్లో వెళ్తుంది. ఆ వెళ్ళిన దాన్నే మనం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాము. See here, you can see that one in picture. O is the object, means white light is passing through that, and this is the lens, and this is the lens, and this is the axis. In this axis, if you touch the light, white light, then it splits into కలర్స్ కింద స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ పొజిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆర్ అంటే మనం దేన్ని ఇండికేట్ చేస్తాము అంటే రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తాము. వి అంటే మనకి వైలెట్ కలర్ని ఇండికేట్ చేస్తాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐవి అండ్ ఐఆర్ ఈజ్ మెజర్డ్ ఆఫ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్. అంటే ఐవి అండ్ ఐఆర్ అనేది ద డిస్టెన్స్ మెజర్ చేసి దాన్ని మనం క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మీకు ఇక్కడ ఫిగర్లో చూపిస్తున్నాడు. ఐవికి ఐఆర్కి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంటే అది ఎంతైతే ట్రావెల్ చేస్తుందో ఎంత పొజిషన్లో అయితే ఉన్నదో యాక్సిస్ మీద దాన్ని లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి మనం అంటాం. సో ద డెఫినేషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అనేది ఏంటంటే ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ along the axis is known as longitudinal or axial chromatic aberrations అని చెప్పేసి అంటాం. మనం ఇక్కడ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ని యాక్సియల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. సో therefore longitudinal chromatic aberrations is equals to IR minus IV. మీకు IR minus IV ఎందుకు వచ్చిందంటే మీకు ఆల్రెడీ ఫిగర్ చూస్తే అర్థమవుతుంది. IV అనేది ఫాస్ట్గా క్రాస్ అయిపోయింది లైన్ని, ఐఆర్ అనేది కొంచెం డిస్టెన్స్ తీసుకుంది. సో రెడ్ కలర్ అనేది కొంచెం లాంగిట్యూడినల్గా మనకి ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఫిగర్లో తెలుస్తుంది. సో అందుకని ఐఆర్ మైనస్ ఐవి అని చెప్పేసి అంటాం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ని. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్లో పెట్టాం, అదే ఆబ్జెక్ట్ అనేది ఒక ఇన్ఫైనైట్ ప్లేస్లో పెడితే ఏమవుతుందంట, లాంగిట్యూడినల్ ఎబరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్సెస్ ఇన్ ఫోకల్ లెన్స్
ఫ్రమ్ రెడ్ బ్లూ కలర్స్. సో రెడ్ తర్వాత మళ్ళీ మనకి ఏ కలర్ ఫామ్ అవుతుంది, బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లాంగిట్యూడినల్ chromatic aberrations. Thus in case of convex lens it is positive, while the case of concave lens it is negative. కాన్వెక్స్ లెన్స్లో ఇది పాజిటివ్గా కనిపిస్తుంది, కాన్కేవ్ లెన్స్లో ఇది నెగిటివ్గా కనిపించడం మనకి జరుగుతుంది. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో మనకి కాన్కేవ్ లెన్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ వై యాక్సిస్ మీన్స్ మైనస్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు గ్రాఫ్ అనేది ఉంటే 4 సైడ్స్ ఉంటుంది కదా, సో రైట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ అని, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. సో కాన్వెక్స్ లెన్స్ అయితే మనకి పాజిటివ్లో ఉంటుంది. సో ఇదే ఇమేజ్ మీరు రిఫ్లెక్ట్ చేస్తే, రిఫ్లెక్ట్ మీన్స్ మిర్రర్లో కానీ చూస్తే మీరు ఇట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్. సో దాన్ని నెగిటివ్గా మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ lateral chromatic aberrations. We learned now what is longitudinal, and now we will learn about what is lateral chromatic aberrations. అసలు lateral chromatic aberrations అంటే ఏంటి, అసలు ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకోండి అండ్ అన్ ఆబ్జెక్ట్ ఏబి, ఆబ్జెక్ట్ని ఏబికి ప్లేస్ చేయమని చెప్తున్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్, ద లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ద వైట్ ఆబ్జెక్ట్ ఏబి యాజ్ బీవీ, AV and BR, AR respectively in violet and red colors. Here V means violet and R means red color. AB means object. So you can see this in figure. మీరు ఫిగర్లో చూడొచ్చు, ఏబి అనేది ఆబ్జెక్ట్. మనం ఒక వైట్ లైట్ అనేది ఆబ్జెక్ట్ మీద వేసినప్పుడు అవి కలర్స్ కింద స్ప్లిట్ అవుతాయి కదా, ఆ స్ప్లిట్ అయినవి ఒకే యాక్సిల్ లైన్ వెళ్ళవన్నమాట. ఆ ఇమేజ్ అనేది డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అవుతాయి. ఈ డిఫరెంట్ ఫార్మేషన్స్, సైజెస్ చేంజ్ అవ్వడం వల్లే మనం దీన్ని lateral chromatic aberrations అని చెప్పేసి అంటాం. అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్స్ టు distance of the image, size of the object equals to distance of the object. దీన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటాం అన్నమాట. సో now we will see the image of other colors lie in between the two. ఇమేజ్కి సంబంధించిన అదర్ కలర్స్ అనేవి ఈ టూ లైన్స్ మధ్యన ఫామ్ అవుతాయి. It is obvious from the figure that the image of red color is larger than the image of the violet color. Red color అనేది violet color కన్నా లార్జర్గా ఉంటుంది and it forms image larger than the violet color అన్నమాట. So thus BRAR larger than BVAV. Okay, thus the image of the different colors are formed of different sizes. The defeat is known as lateral chromatic aberrations. This is due to fact of magnification of white object is different from different colors. We know that what is magnification. I already told you that size of image is equals to distance of the image and size of the object equals to distance of the object. As the distance of the image of different colors are different, అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ అనేది డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటుంది, డిఫరెంట్ సైజ్లో ఉంటుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ డిఫరెంట్గా ఉండడం వల్లే అవి ఒకే యాక్సియల్ లైన్లో ఫామ్ అవ్వవు. కానీ మనకి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్లో ఒకే లైన్లో ఫామ్ అవ్వడం వల్ల దాన్ని లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అంటాము. దీన్ని lateral chromatic aberrations అని చెప్పేసి అంటాము. ఓకే, సో now we will calculate the longitudinal chromatic aberrations. Before going to this, I wanted to say you that I want to
again I want to teach you that what is chromatic and what is longitudinal chromatic aberrations and lateral chromatic aberration. First of all, chromatic aberrations is ఒక వైట్ లైట్ ఒక ఇమేజ్ మీద వైట్ ఆబ్జెక్ట్ మీద వైట్ లైట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఇమేజ్ మీద వైట్ లైట్ అనేది లెన్స్లోంచి వేసినప్పుడు ఇట్ స్ప్లిట్స్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. దాన్నే మనం